నరత్వం దేవత్వం నగవన మృగత్వం అసకతా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేత్ హృదయమిహ కిం తేన వపుషా. తాత్పర్యము: మానవుడు పక్షిగా గాని, పశువుగా గాని, అడవి జంతువుగా గాని, మానవునిగా గాని, దేవతగా గాని ఎట్లా పుట్టినా భయపడాల్సిన పని లేదు. అయితే ఏ జన్మలో ఉన్నా అప్పటి మనసులో శివుని యందు భక్తి ఉండాలి. ఆ శివభక్తి వలన లభించే ఆనందాన్ని పొందాలి. ఆ విధంగా భక్తిని, ఆనందాన్ని పొందిన జీవుడు ఏ విధమైన జన్మనెత్తినా మోక్షాన్ని పొందుతాడు. జన్మ అంటే ఒక శరీరాన్ని పొంది ఉండడము. అది ఒక పదార్థాన్ని మనం పాత్రలో పోసినట్లే. పాత్ర శుభ్రంగా ఉంటే అందులో పెట్టిన పదార్థం మనకు ప్రయోజనాన్ని కలిగిస్తుంది, మనకు ఉపయోగపడుతుంది. అట్లాగే ఈ శరీరం అనే పాత్రలో భక్తి అనే పదార్థాన్ని కనుక ఉంచినట్లయితే అది ఎటువంటి శరీరమైనా పరమేశ్వరుడి అనుగ్రహానికి మనల్ని పాత్రులను చేస్తుంది. శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు తెచ్చినవి పాము, సాలీడు, ఏనుగు శరీరాలతో భక్తితో ఉన్న జీవులే కదా. అంటే భగవంతునికి సేవకి జాతి భేదం లేదు. అందరూ ఆయనకు సేవకుని అర్హులే. ఇదే మానవ శరీరం ధరించిన మనం తెలుసుకోవలసిన విషయం.